పరమేశ్వరుణ్ణి ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. కోరిన కోర్కులు తీర్చే బోలా శంకరుణ్ణి ఎంతో నిష్ఠతో పూజిస్తారు. ఇక మహాశివరాత్రి వస్తుందంటే భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు. శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతుంటాయి. మహాశివుడు దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా ఆ పర్వదినాన్న ఆంధ్రప్రదేశ్లో పరమశివుడు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరి ఆ విశేషాలు బిగ్ టీవీ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి. ఆంధ్రప్రదేశ్లో కోయంబత్తూరును తలపించే విధంగా ఆదియోగి విగ్రహాన్ని అయితే తూర్పుగోదావరి జిల్లా ఏదైతే మండపేటకు సంబంధించి ద్వారపూడిలో అయితే నిర్మించారో ప్రస్తుతం మనం ఆ విగ్రహం దగ్గర ఉన్నాం. చూడొచ్చు, సుమారుగా 60 అడుగుల ఎత్తు, అదేవిధంగా 100 అడుగుల వెడల్పు ఉన్న ఏదైతే ఆదియోగి విగ్రహాన్ని కోయంబత్తూరుని తలపించే విధంగా అయితే ఇక్కడ నిర్మించారు. ఏదైతే కోయంబత్తూరులో ఇక్కడ ఇలాంటి విగ్రహమే ఉంటుంది, సేమ్ టు సేమ్. అయితే అది 112 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం 60 అడుగుల ఎత్తుతోటి అయితే కనకరాజు ఈ విగ్రహాన్ని నిర్మించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ శివరాత్రికి 26వ తేదీన ఉదయం 5:30 అయితే ఈ విగ్రహ ప్రతిష్టకి సంబంధించి ఓపెనింగ్ కూడా జరుగుతుంది. దీన్ని చూసుకోవచ్చు మనం ప్రస్తుతం. అయితే ఈ విగ్రహం దగ్గర ఉన్నాం. చూడొచ్చు, 100 అడుగుల వెడల్పుతోటి 60 అడుగుల ఎత్తుతోటి అయితే ఎంతో సుందరంగా ఉంది ఈ ఆదియోగి విగ్రహం అంతా కూడా. చూసుకున్నట్లయితే సప్తమునులు చుట్టూ ఉంటారు. అదేవిధంగా ఎదురుగుండా చూసుకున్నట్లయితే ఒక పక్క కుమారస్వామి, ఒక పక్క వినాయకుడు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే పూర్తిగా కోయంబత్తూరుని తలపించే విధంగా కింద జ్ఞాన మందిరం కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది మనకి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడిలో శివయ్య భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహం కొలువుదీరింది. ఈ సంవత్సరం శివరాత్రి రోజున ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ విగ్రహం దేశంలోనే 3వ విగ్రహం. దేశంలో ఆదియోగి ఆకార భారీ విగ్రహాలు కర్ణాటకలోని బెంగళూరులో, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్నాయి. వీటి ఎత్తు 112 అడుగులు. ఆంధ్రప్రదేశ్లో ద్వారపూడిలో 60 అడుగులు ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు. దీని వెడల్పు 100 అడుగులు. దేశంలోని 3వ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా గుర్తింపు లభించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ఉదయం 5:30 ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత ఏమిటంటే విగ్రహం వెనక భాగం నుంచి లోపలకు ప్రవేశ మార్గం ఉంది. ఇందులో శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు అక్కడ ధ్యానం చేసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఆదియోగి విగ్రహానికి నలువైపులా వశిష్ఠ మహర్షి, గౌతమ్ మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ్ మహర్షి, కాశ్యప్ బ్రహ్మ ఋషి, జమదగ్ని మహర్షి, వాల్మీకి, విశ్వామిత్ర మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇవి ధ్యానం చేస్తున్న ఆకారంలో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే అర్ధనారీశ్వర విగ్రహం, కుమారస్వామి, వినాయకుడు, కృష్ణార్జునులు, నటరాజు, నంది, అనంత పద్మనాభ స్వామి విగ్రహాలున్నాయి. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారపూడిలో అయితే మనం చూసుకోవచ్చు, కోయంబత్తూరును తలపించే విధంగా ఆదియోగి విగ్రహాన్ని అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో అయితే కోయంబత్తూరులో ఏ విధంగా ఆదియోగి శివయ్య విగ్రహం ఉంటుందో అదేవిధంగా కూడా ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గురువులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, అసలు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని చెప్పి ఎవరికి ఆలోచన వచ్చింది? అసలు దేనికోసం తలపెట్టారు ఈ కార్యం? ద్వారపూడి గ్రామంలో కనకరాజు నగర్లో ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్య దేవాలయమునందు పూజ్యులైనటువంటి గురుదేవులైనటువంటి ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారికి ఈ యొక్క ఉద్దేశం కలిగింది. వారు కోయంబత్తూరు తర్వాత బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో వాళ్ళ రెండో అబ్బాయి శివబాలు ఉంటున్నారు. వారు ఓ రోజుని ఈ ఆదియోగి విగ్రహం చూడాలనే ఉద్దేశంతో వారి అబ్బాయి వారు కూడా వారి కుటుంబంతో వెళ్ళి చూడటం జరిగింది. అక్కడ ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని చూసి ఇటువంటి విగ్రహాన్ని మనం ద్వారపూడిలో ఏర్పాటు చేయాలనే సంకల్పం వారికి కలిగింది. అక్కడ శివలింగం దగ్గర ఆ స్వామివారు ఈ ఆదియోగి విగ్రహం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ వారు ధ్యానం చేసి కాసేపు తదుపరి ద్వారపూడి వచ్చి ఈ విగ్రహాన్ని మనం ద్వారపూడి గ్రామంలో ఈ కనకరాజు నగర్లో ఏర్పాటు చేయాలని ప్రత్యేకించి ప్లేస్ కోసం అన్ని చోట్ల చూడటం జరిగింది. ఎక్కడా ప్లేస్ ఖాళీ లేని టైపులో సరే మన ఆలయంలో ఈ శివాలయం దగ్గర ఏర్పాటు చేద్దామని చెప్పేసి అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి దక్షిణ భాగంలో ప్రత్యేకంగా 100 అడుగుల వెడల్పులో
ప్రత్యేకంగా స్లాబ్ వేసి ఆ స్లాబ్ పైన స్వామివారిని 100 అడుగుల వెడల్పు 60 అడుగుల ఎత్తులో ఈ ఆదియోగి విగ్రహ నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. దీనికి జ్ఞానమందిరం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి? అంటే ఆలయంలోనే జ్ఞానమందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు లేదా ప్రత్యేకంగా ఏమన్నా కష్టం? ఈ యొక్క ఆదియోగి విగ్రహానికి గణపతి విగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము, సప్త మహర్షులు ఏర్పాటు చేసి ఈ యొక్క ఆదియోగి విగ్రహం లోపల జ్ఞాన మందిరం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క జ్ఞాన మందిరంలో జ్ఞానయోగి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ జ్ఞానయోగి దానిలో శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం 5:30 ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి యొక్క స్వర్ణ హస్తములతో ఈ యొక్క శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆదియోగి విగ్రహం కూడా ఆవిష్కరణ కార్యక్రమం మహాశివరాత్రి రోజున ఉదయం 5:30 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే గురుస్వామి ఎవరైతే కనకరాజులు గారు ఉన్నారో ఆయన సంకల్పం మేరకే పూర్తిగా కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఇలా జ్ఞాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసి అందులో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేయనున్నట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. స్వామి శరణం, స్వామి శరణబ్బ. ఈ యొక్క గ్రౌండ్లో మొట్టమొదట స్వామివారు అయ్యప్ప స్వామివారి దేవాలయం కట్టాలని నిర్ణయం చేసుకున్నారు. ఆ యొక్క ఆలయం కట్టుకోవాలనే ఉద్దేశంతో ముందు చూసి ఈ ప్లేస్ చూసేప్పుడు ఇక్కడ ఆలయం కట్టలేమని చెప్పే వారికి ఉద్దేశం కలిగింది. ఊళ్ళో శివాలయం ఉంది, శివాలయం విష్ణాలయం దగ్గర ఈ ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ స్వామి జ్యోతి స్వరూపంలో వచ్చి ఈ ఆలయం ఇక్కడే కట్టాలని చెప్పి వారు చెప్పడంతో వారి యొక్క శరణయ్యప్ప సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ సంఘంతో మాట్లాడి ఏం చేద్దామంటే ప్రతి రోజు మాల వేసుకున్న టైంలో భజనలు కార్యక్రమాలు చేసి ఆ స్వామివారికి తులాభారం డబ్బులు వేయటం జరిగింది. అటువంటి డబ్బులన్నీ పోగు చేసి ఈ భజనలు కార్యక్రమాల్లో డబ్బులన్నీ పోగు చేసి ఇక్కడ స్థలం కొనాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ స్థలం ఎక్కువ రేటుగా ఉండటం వల్ల స్థలం కొనలేము అనే ఉద్దేశంతో వారు కొంచెం ఆలోచించడంలో ఈ సంఘంలో ఒక కమిటీ సభ్యులు జీవి సత్యనారాయణ గారు అనేటువంటి ఒక ఆయన ఈ స్థలానికి డబ్బు నేను ఇస్తాను, స్థలం గురించి మీరు చూడక్కర్లేదు, నడండి వెళ్ళి స్థలం చూద్దామని చెప్పి వచ్చి స్థలం చూసి ఈ యొక్క స్థలాన్ని వారు కొని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అయ్యప్ప గుడికి ముందు పంచలోహ విగ్రహాన్ని కుంభకోణంలో తయారు చేయించుకుని సంఘం అంతా వెళ్ళి పంచలోహ విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని ఒక రథం మీద పెట్టి ఈ యొక్క సంఘం అంతా కూడా దక్షిణ ప్రాంతం అంతా కూడా తిరిగి అన్ని దేవాలయాల్లోనూ ఈ యొక్క పంచలోహ విగ్రహాన్ని అయ్యప్ప స్వామి వారిని పెట్టి ఊరేగించి అక్కడ ఊరేగించిన తర్వాత ఆ వచ్చిన భక్తులు ఇచ్చిన సొమ్ములతోటి ఇక్కడ ఆలయ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆలయాన్ని కంచికామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ జయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తాలతోటి ఈ యొక్క అయ్యప్ప స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత దినదినాభివృద్ధిగా ఈ ఆలయాలన్నీ కూడా నిర్మాణం జరిగింది. అదేవిధంగా అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి వారి ఆలయం కాశీ, గయా, ప్రయాగ, కేదార్, బదరి, బ్రహ్మకపాలం, అమర్నాథ్, ఓంకార్ సమస్త ఉత్తర దేశ యాత్రలన్నీ కూడా చేసి ఆ శివలింగాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ శివలింగాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఈ ఆదియోగి విగ్రహాన్ని దక్షిణ భాగంలో శివాలయానికి దక్షిణ భాగంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం జరిగింది. ఈ యొక్క ఆదియోగి గ్రౌండ్ ఫ్లోర్లో నవదుర్గలు, నవశక్తులు, దాంతోపాటు వారాహీదేవి, బాలరాముడు కూడా ప్రతిష్ఠ చేయడానికి మహాశివరాత్రి రోజున ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారు నిర్ణయ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం 5:30 పూజ్యులైనటువంటి గురుదేవులైన ఎస్ఎల్ కనకరాజు గారి స్వర్ణ హస్తాలతోటి ఈ యొక్క వారాహీదేవి ప్రతిష్ఠా కార్యక్రమం, తర్వాత బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, నవదుర్గలు, నవశక్తులు ఇవన్నీ కూడా ప్రత్యేక జరుగుతోంది. అదే రోజున శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం జ్ఞానయోగిలో జరుగుతోంది. అదేవిధంగా స్వామివారి ఆదియోగి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. స్వామి శరణం, స్వామియే శరణయ్యప్ప.
కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు మన దగ్గర కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని ద్వారపూడి అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకుడు కనకరాజు గురుస్వామి అనుకున్నారట. అనుకున్నదే తడవుగా పనులకు శ్రీకారం చుట్టారు. బెక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన శిల్ప వీరరాఘవను సంప్రదించి విగ్రహానికి అంకురార్పణ చేసినట్లు చెప్పారు. దాతల సహకారంతో దాదాపు 40 లక్షల ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 9 మాసాల్లో ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి 9 నెలల సమయం పట్టిందని తెలిపారు. ఈ విగ్రహం కోసం 5 టన్నుల ఇనుము, 1200 బస్తాల సిమెంటు, 7 లారీల ఇసుక, 25,000 ఇటుకలు, 2 లారీ కంకర ఉపయోగించినట్టు తెలిపారు. సిమెంట్లో నల్ల రంగు మెటీరియల్ కలిపామని, అందువల్ల దాదాపు 15 ఏళ్ల పాటు విగ్రహం రంగు మారదని అంటున్నారు. పగుల్లో వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. మరి ఈ శివరాత్రికి మీరు శివయ్య సన్నిధిలో ఉండాలని అనుకుంటే తప్పకుండా ద్వారపూడి వెళ్లాల్సిందే. ఆదియోగి విగ్రహం కింద ఉన్న జ్ఞానమందిరం దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంటుంది జ్ఞానమందిరం అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు, ఏదైతే గురుగారు చెప్పినట్లుగా ఏదైతే శివరాత్రి రోజున విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారో శివలింగ ప్రతిష్ఠ, ఇదే శివలింగాన్ని నిలువుగా ప్రతిష్ఠిస్తారు. ఈ శివలింగం అంతా కూడా ఇప్పుడు దీనిపై ఉంది. దీన్ని నిలువుగా ఈ లింగ ప్రతిష్టాపన అంతా కూడా ఏదైతే 26వ తారీఖున ఉదయం 5:30 జరుగుతుందని కూడా ఇప్పుడే గురువుగారు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ జ్ఞానమందిరం ఏదైతే కోయంబత్తూరులో ఎలా ఉంటుందో అట్లాగే ఆ ఆదియోగి విగ్రహం దగ్గర ఎలా ఉంటుందో అలాగే పూర్తిగా లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పూర్తిగా రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్దవారి కోసం అయితే చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా అన్ని కంఫర్ట్గా ఉండే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూసుకోవచ్చు, పూర్తిగా ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా చైర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆదియోగి అంటేనే మొదటి యోగి అని అర్థం. అయితే పూర్తిగా ఆదియోగి విగ్రహానికి సంబంధించి తమిళనాడులోని కోయంబత్తూరులో ఏ విధంగా అయితే పైన ఆదియోగి విగ్రహం, కింద శివలింగం, అదేవిధంగా జ్ఞాన మందిరం ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ కూడా పూర్తిగా రూపకల్పన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ 112 అడుగుల ఆదియోగి విగ్రహం ఉంటే ఇక్కడ ద్వారపూడిలో అయితే ప్రస్తుతానికి 60 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ కనకరాజు గురుస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన మోటో తీసుకుని పూర్తిగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. అంటే ధ్యాన మందిరాన్ని అంతా కూడా ఇక్కడ ఉంచుతారు. ప్రశాంతతకి మారుపేరుగా అయితే ఆదియోగి విగ్రహ పరిసరాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఒక పక్కన చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా ఎంతో ద్వారపూడికి సంబంధించి ఏదైతే శబరిమల అని పిలుస్తూ ఉంటారు, అనేక మంది స్వాములు ఇక్కడికి వస్తూ ఉంటారు. స్వామి మాల ధారణ చేసిన తర్వాత 40 రోజులు కూడా ఏదైతే ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది స్వాములతోటి. అయితే పూర్తిగా అక్కడ ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ద్వారపూడికి సంబంధించి ఇప్పుడు ఆదియోగి విగ్రహాన్ని కూడా ఇక్కడ నెలకొల్పారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనిలో ఒక శివలింగ ప్రతిష్టాపన కూడా ఈ శివరాత్రి రోజున 26వ తేదీన ఉదయం 5:30 అయితే జరగనుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ విగ్రహానికి సంబంధించి 5:30 ఏదైతే శివరాత్రి రోజున ఈ విగ్రహం అంతా కూడా ఈ లింగ ప్రతిష్టాపన అయితే జరగనుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఆదియోగి విగ్రహానికి సంబంధించి లోపల జ్ఞానమందిరం ఏ విధంగా ఉంటుందని కూడా పూర్తిగా అయితే ఈ విధంగా ఉంటుందని కూడా మనం చూపించవచ్చు. ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఏదైతే ఈ లింగ ప్రతిష్టాపన ఏదైతే జరగబోయే శివరాత్రి రోజున 26వ తేదీ ఉదయం 5:30 ఇక్కడ లింగ ప్రతిష్టాపన కూడా చేయనున్నారు. ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే ఆదియోగి విగ్రహానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.